అసలు ఖురాన్ ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ఖురాన్ గ్రంథం ఎందుకోసం వచ్చింది? ఖురాన్ ఎవరి కోసం వచ్చింది? ఖురాన్ సమాజానికి ఇచ్చేటువంటి అసలైనటువంటి ఆ సత్య సందేశం ఏంటి తెలియటువంటి ఆశ్చర్యపోయిన సోదరులారా. ఎందుకంటే ఈరోజు ఖురాన్ గ్రంథాన్ని సమాజం విస్మరించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆనాడు దుఆ చేశారు, అల్లా అల్లా, నా జాతి వారు, నా ఉమ్మత్ ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టారు. సోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెడితే పరాభవం తప్ప మరేం మిగులుతుంది? ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టారు. అటకల మేర పెట్టెల్లో చుట్టు వేసి మెత్తటి గుడ్డల్లో చుట్టి ఈరోజు ఖురాన్ గ్రంథాన్ని ప్రజలకు అందనివ్వకుండా, ఖురాన్ గ్రంథం యొక్క సందేశాన్ని ప్రజలకు చేరనివ్వకుండా మన సమాజమే అడ్డుపడుతుంది అంటే ఎవరు కూడా ఆశ్చర్యపోనవసరం. ఎందుకంటే ఖురాన్ గ్రంథాన్ని ఈరోజు ధర్మ పండితులే చెప్పడం లేదు, ఆ సందేశాన్ని వినకూడదు అంటున్నారు. ఆ గ్రంథాన్ని చదవాలి అంటే ఒక పెద్ద పెద్ద సర్టిఫికెట్లు కావాలి అనేటువంటి ఆలోచనని సమాజంలో తీసుకుని వస్తున్నారు. మరి ఖురాన్ దూరం అయిపోతే మార్గభ్రష్టత్వమే. ఖురాన్కు దూరం అయిపోయాం కాబట్టి ఈరోజు హరాం ఏంటో తెలియదు, హలాల్ ఏంటో తెలియదు, ఎన్ని విషయాల్ని ప్రబోధించింది సోదరులారా. కారణం ఏమిటంటే ఖురాన్ చదవకూడదు, ఖురాన్ అర్థం కాదు, ఖురాన్ చదివితే తప్పులు పోతాయి, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహి మిన్ జాలిక్. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తికైతే ఖురాన్ గ్రంథం చదవడం రాదో కానీ అల్లాహ్ యొక్క గ్రంథాన్ని చదవటం కోసం తాపత్రయంతో ఆశపడుతూ దానికోసం కృషి చేస్తూ చదువుతాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రెండింతల పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు సోదరులారా.